హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరు బాగుంటే మేము బాగున్నట్టే. ఇవాళ సండే కాబట్టి మా పిల్లలు చికెన్ పకోడీ అడుగుతున్నారు. అందుకే ఇప్పుడే టౌన్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను. ఇదిగో కార్న్ పౌడరు, అల్లం పేస్టు, కారము, కొత్తిమీర, పుదీనా, ఉప్పు ఇదిగో వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఇదిగో గరం మసాలా వేస్తున్నాను. ఇదిగో ధనియాల పొడి, బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చికెన్ వేయాలి. ఇదిగో చికెన్ వేస్తున్నాను. చూడండి, ఈ జాయింట్ తీసుకొచ్చాను. ఇదిగో జాయింట్లు కూడా చూపించు. ఇదిగో చికెన్ వేసాను. బాగా కలుపుతున్నాను. చూడండి, ఇదిగో జాయింట్లో కూడా వేసాను. కానీ మళ్ళీ కొంచెము దానికి సపరేట్గా పేస్ట్ పోయాలి. ఇదిగో కలర్ అండి. కలర్ అయిపోతే తెల్లగా ఉంటుంది. మేము వీడియోలు చేస్తున్నాం కానీ మామూలు వీడియోలు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ మీ సబ్స్క్రైబ్ ఎంతో మాకు ఆనందము. మీరు చేస్తే మమ్మల్ని గుర్తించి మేము చేసే వాటికి లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నీళ్ళు వాటర్. ఇది కలర్ అండి. తెల్లగా ఉండకుండా మామూలుగా బాగా వస్తుంది. ముక్కలకి బాగా పిండి ముక్కలకు పట్టాలి. కానీ జాయింట్లు కాబట్టి అది సపరేట్గా కొంచెము మళ్ళీ బాగా చేయాలి. ఇదిగో వాటర్ వేస్తున్నాను. నా ముందు మేము దుకాణం ఉండేదండి, మానేసాము. బిగుసుకోబద్ది, కాసేపు బిగుస్తుంది పిండి. కొంచెం పిండి వేసాను. తర్వాత కొద్దిగా కార్న్ పౌడర్ వేసుకోవాలని చెప్పి కొంచెము చాలేదని కొద్దిగా కార్న్ పౌడర్ కలుపుతున్నానండి. సరిపోతే వేసుకో అవసరం లేదు. మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. కొంతమంది ముక్కలుగా తినేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో బాగా కార్న్ పౌడర్. నువ్వెందుకు మధ్యలో కలుపుతుంది దీన్ని? కొంచెం పిండి బాగా ఏగితే టేస్టీగా ఉంటుంది అనేది నువ్వు కొంచెం పిండి ఎక్కువ వేసుకుంటారు. అది ఎవరెవరు ఇష్టమండి. టేస్టింగ్ సాల్ట్ కూడా వేసామండి.
దీనికి కొంచెం సపరేట్గా జాయింట్లకు ఎక్కువ పోయాలంటే కారం అది, అందుకని తీస్తున్నాను సపరేట్గా. కొంచెం నిమ్మకాయ పిండి బాగుంటుందండి. ఇప్పుడు ఒక ముక్క నిమ్మకాయ పిండుతున్నాను. ఇది నూనె పెట్టుకుంటాము. నూనె పెట్టిన తర్వాత నూనె కాయనాక వేసి పూరిస్తాం. పెట్టేసి నూనె పెడుతున్నానండి. కొంచెం వేగిన తర్వాత నూనె పెడుతున్నాను చూడండి స్టవ్ మీద. దీనికి కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేయాలి. ప్లేట్ ఉంది కదా, ప్లేట్లో కారము సాల్ట్ ఇలాంటివి ఎక్కువ వేయాలి, ఎందుకంటే ఇది కండ కదా. ఇలా చికెన్ పకోడీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో చాలా క్రిస్పీగా చేసుకోవచ్చు. బాగా టేస్టీగా ఉంటుందండి చికెన్ పకోడీ. మేము ఎప్పుడైనా టౌన్ పోతే కొంటామండి, అక్కడ ఏం కొన్నా మంచిగా ఉండదు. అందుకని వాళ్ళ సండే కదా, మా పిల్లలు అడుగుతుంటే అందుకే చేస్తాము. కారం ఎక్కువ పడాలండి, బాగుంటుంది. కలిపిన కారం సరిపోదు. ఇంకొద్దిగా అల్లం పేస్ట్ కూడా ముక్కలకు కొంచెము అయ్యేటట్టు ఇవ్వాలండి. నూనె బాగా కాగుతుంది. ఒక నూనె కాగిన 10 నిమిషాలు నూనె కాగిన తర్వాత దానికి వేసేస్తా. అంతవరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ముక్కలు చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. మేము టౌన్ పోతే 100 రూపాయలు అలాగా కొంచెమే ఇస్తారండి. కానీ అయినా అది మంచిగా అంతా తాజాగా ఉండదు. వాళ్ళు ఏదంటే వేస్ట్ అంతా వేస్తారు. కానీ తినే అలవాటు ఉంది కాబట్టి ఇంకా తప్పనిసరిగా తెచ్చుకుంటాము. ఇవాళ ఖాళీగా ఉన్నాం కాబట్టి వాళ్ళకి కావాలని పిల్లల కోసమే చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం కదా అని వీడియో పెడుతున్నాం ఫ్రెండ్స్. వీడియో మీరు కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు అందదు, నేను తీస్తాను.
నూనె బాగా కాగేంత వరకు మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. 10 నిమిషాల్లో కానీ మనం ఇంగ్రీడియంట్స్ ఎన్ని వేసుకుంటే అంత క్రిస్పీగా. మేము కొంచెం పిండి ఎక్కువ వేసామండి. మా పిల్లలు పిండి బాగా ఏగితే కరకర అంటే బాగుంటుందని చెప్పి. మీరు మీ ఇష్టం అండి, మీరు పిండి అచ్చం వేసుకోవచ్చు, పిండి తగ్గించేసుకోవచ్చు, మీ ఇష్టం. అది మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళదండి. మేమైతే కావాలని కొద్దిగా ఇప్పుడే ఇష్టం వేసాం, మా పిల్లలు ఏగితే తింటాం ఏమి ఉంటే. వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నూనె వేగింది. చికెన్ పకోడీ మీరు ఇంట్లో ఇలా ట్రై చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది ముందు కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ వేయాలి.